హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము క్యాబేజీ శనగపప్పు కర్రీ చేద్దాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. క్యాబేజీ నేను పావు కిలో తీసుకున్నాను. అలాగే హాఫ్ స్పూన్ సాల్టు, పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ కప్పు శనగపప్పు నానబెట్టినవి, హాఫ్ కప్పు పచ్చిమిర్చి, ఒక ఎల్లిపాయ పొట్టు తీసుకున్నాను గడ్డ మొత్తం, అలాగే పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు. తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి గిన్నెలో వాటర్ పోసాం కదా, కొంచెం వేడైనవి. ఇప్పుడు ముందుగా మనము ఈ నానబెట్టుకున్న శనగపప్పు, అలాగే ఈ కట్ చేసుకున్న క్యాబేజీ కూడా వేసి, కొంచెం రాళ్ళ ఉప్పు వేసి, కొంచెం కలియబెట్టినట్టు చేసి మూత పెట్టేసి మంచిగా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, క్యాబేజీ శనగపప్పు మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మొత్తం వాటర్ తీసేసుకుందాం. ఈ విధంగా మంచిగా వాటర్ వంపేసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. పెట్టి కొంచెం ఆయిల్ వేసాము. ఫస్ట్ ఎల్లిపాయలు వేద్దాము. ఎల్లిపాయలు కొంచెం చిట్పట్ అయిన తర్వాత పోపు గింజలు కూడా వేద్దాము. ఎల్లిపాయలు చిట్పట్ అంటున్నాయి కదా, ఇప్పుడు తాలింపు గింజలు వేద్దాము. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఒక ఎండుమిర్చి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేగనిద్దాము. వేగనిచ్చిన తర్వాత ఈ కరివేపాకు కూడా వేద్దాం. ఈ కరివేపాకు కూడా వేసి పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఇలాగ కలిపి పచ్చిమిర్చి కొంచెం పచ్చి వాసన పోతే సరిపోతుంది, ఎక్కువగా కూడా వేగన అవసరం లేదు. ఇలాగే కొద్దిసేపు వేపుదాము. పచ్చిమిర్చి కూడా వేగింది కదా. ఇప్పుడు సాల్ట్ తగినంత, పసుపు వేసి కూడా వేసి కలియబెట్టి క్యాబేజీ వేసేద్దాము. ఉడకబెట్టిన క్యాబేజీ వేసి ఈ విధంగా కలియబెట్టాం కదా. ఇంతే, అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.